బ్రేకింగ్ న్యూస్. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే కీచకుడుగా మారాడు. అబన్ సుబున్ తెలియని బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తీరా ఆ బాలిక గర్భవతిగా తేలడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగు చూసిన అత్యాచార ఘటన కోనసీమ జిల్లాలోని మండపేట పిఎస్ పరిధిలోని రాయవరంలో జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాడు జయరాజ్. తమ వద్ద 9వ తరగతి చదివే బాలికపై 4 నెలల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు. కానీ బాలిక పరిస్థితుల్లో మార్పు రావడంతో తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకెళ్లారు. దీంతో బాలిక గర్భవతి అన్న విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జయరాజుపై కేసు నమోదు చేసిన రాయవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని ఇప్పటివరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఏం చెప్తున్నారు అసలు? చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో అయితే విషాదఘట చోటు చేసుకుందని చెప్పాలి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే ఇట్లాంటి కీచక పని చేస్తారని కూడా ఎవరు ఊహించరు. ఏదైతే మార్గదర్శి ఫౌండేషన్ అనే స్కూల్ నడుపుతూ అదే స్కూల్లో ఇంగ్లీష్ బోధన చేస్తూ ఉంటాడు ఆకుమర్తి జయరాజ్ అనే వ్యక్తి. ఒక 10th క్లాస్ విద్యార్థినిపై 4 నెలలుగా అగత్యం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి విద్యార్థిని కడుపు నొప్పితో బాధపడటంతో తల్లిదండ్రులు అయితే హాస్పిటల్ తీసుకువెళ్లిన తర్వాత ఆమె గర్భవతి తేలడంతో తల్లిదండ్రులు విషయం తెలుసుకున్న అనంతరం కూడా ఏదైతే మండపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి మనం అంతా చూసాం. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి జయరాజ్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న జయరాజ్ ను పట్టుకునేందుకు పోలీసులు 2 బృందాలుగా ఏర్పడైతే గాలింపు చర్యలు చేపడుతున్నారని ఇప్పటికే రామచంద్రపురం డిఎస్పీ తెలుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అయితే రావులపాలెం సీఎం ని కూడా నియమించిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే విద్యాబుద్ధులను నేర్పాల్సిన ఒక మాస్టర్ ఎట్లా చేయడం ఏంటని కూడా మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ స్కూల్లో మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అట్లా అయితే శివశంకర్, ఈ ఘటన జరిగిన అనంతరం కూడా మిగతా విద్యార్థులు ఏమైనా ప్రశ్నించడం జరిగిందా? సో ఎప్పటి నుంచి ఇంతకు ముందు ఎప్పుడన్నా జయరాజ్ ఎలాంటి ఘటనలకు పాల్పడడం కానీ, తను ఇంతకు ముందు ఎక్కడన్నా అటు జాబ్ చేసిన దగ్గర ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయా? గతంలో జయరాజ్కి ఎటువంటి నేర చరిత్ర అయితే ఏమీ లేదు, ఎటువంటి సంఘటనలు కూడా జరిగిన దాఖలాలు అయితే లేవు. కానీ ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ మాత్రం పూర్తి స్థాయిలో చేస్తున్నారు. అంటే తన ఈ బిఏడి చేసినప్పుడు కానీ ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే స్కూల్ నడుపుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఆరోపణలు లేవు. కానీ విద్యార్థులు కూడా పర్సనల్ గా అయితే ఇప్పటికీ డేటా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ జరుగుతుంది. అఖిల. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.